రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడువైయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతూ ఉన్న, కొనియాడబడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మీ యొక్క అగ్ని కంచె మాకు దయచేశారు తండ్రి. అవును తండ్రి, మేము ఎన్నో ప్రయాణాలు చేసి ముగించుకొని క్షేమముగా గృహములకు గమ్యస్థానములకు చేరగలిగాము అంటే కేవలం మీ కృప మాత్రమే నాయనా. ఈ రోజున ఏ లోటు లేకుండా మమ్మల్ని పోషించారు తండ్రి. మాకు కావలసినవన్నీ ఇచ్చారు. సజీవ లెక్కల్లో ఉంచి మీ పాద సన్నిధిన మరొకసారి స్తుతించుకునే ఆరాధించుకునే కృప దయచేశారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక అని మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయం 28వ వచనం ద్వారా భక్తుడు తెలియజేస్తున్న రీతిగా యేసయ్య యొక్క కృప నిత్యము మనకి తోడై ఉంటుంది గనక ఎవరునూ ఈ రాత్రిన భయపడొద్దు అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్య, ఎవరైతే మనుషుల తోడు లేదని, స్నేహితుల తోడు లేదని, బంధువుల తోడు లేదని, ఆత్మీయుల తోడు లేదని భయపడుతూ కృంగిపోతూ మేము ఒంటరి అనుకుంటున్నారో, మీ తోడు వారికి ఉంటుందని, మీ రక్షణ వారికి ఉంటుందని, మీ కాపుదల వారికి ఉంటుందని చాలా సుస్పష్టంగా తెలియజేశారు. ఈ రాత్రి కాలంలో ఎవ్వరు కూడా ఒంటరి వారు కాదు. వారికి మీ సహాయం ఉందని గమనించి గ్రహించి ఆనందంగా జీవించే కృప దయచేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను గూర్చి పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు తండ్రి మీరే జరిగించండి నాయనా. అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు దుఃఖిస్తున్నారు, కలవరపడుతున్నారు. వారి జీవితం పైన ఆశలు కోల్పోయిన స్థితిలో ఉన్నారు. హాస్పిటల్స్లో ఐసీయూల్లో ఉన్నారు. ఆపరేషన్స్ కోసం బిడ్డలు తండ్రి వెయిట్ చేస్తున్నారు. కృప దయచేయండి, స్వస్థత అనుగ్రహించండి. వారిని ముట్టమని అడుగుతున్నాము. అంధకార దురాత్మ క్రియలను యేసు నామంలో లయపరచమని అడుగుతున్నాము. అదేవిధంగా తండ్రి, ఎవరైతే ఆర్థికంగా అప్పుల్లో ఉన్నారో నాయనా, సరైన ఉద్యోగం లేక వ్యాపారాల్లో నష్టాలతో అనుకోకుండా మోసపోయి వారికున్న సమస్తాన్ని కోల్పోయారో ప్రార్థిస్తున్నాము. వారి జీవితంలో మరల సమృద్ధిని నింపండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి, అప్పుల్లో నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. అదేవిధంగా తండ్రి, వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలను దీవించండి నాయన. విదేశాలు వెళ్ళటకు ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. కుటుంబపరమైన గొడవలు, విభేదాల వలన ఎంతోమంది అశాంతితో జీవిస్తున్నారు. వారి కుటుంబాన్ని మీరు కట్టండి తండ్రి. భార్య భర్తల మధ్య గొడవలయ్యా, తల్లిదండ్రులకి బిడ్డలకు మధ్య గొడవలు, మనస్పర్ధలు తండ్రి, రక్త సంబంధికుల మధ్య గొడవలు నాయన. కృప దయచేసి విడుదల అనుగ్రహించండి తండ్రి. నెమ్మదితో వారి కుటుంబాన్ని నింపండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయండి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి, గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. సంతాన భాగ్యం బిడ్డలకు దయచేయండి తండ్రి. అదేవిధంగా మారు మనసు లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. దుర్వ్యసనాలు, పాపపు కార్యాలు, చెడు తలంపులు, వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, ఈ రాత్రి కాలంలో ప్రయాణాల్లో ఉన్నారో, రక్షణ దయచేయండి ప్రభువా. కాపుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం అప్లై చేసుకున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారందరికీ మీ చిత్తంలో వాటన్నిటినీ కూడా దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. కోర్టు కేసుల్లో నుంచి విడుదల యేసు నామములో దయచేయండి తండ్రి.
అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించమని, దేశ సైనికులందరికీ మీరు తోడై ఉండమని, అయా మేమందరము కూడా సేద తీరబోతున్నాగా కంటి నిండా నిద్ర మాకును మా కుటుంబానికి దయచేయండి. నిద్రలేమి పీడకలల సమస్య లేకుండా, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు ఏవిను మా గృహము దరికి రాకుండా చేరకుండా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ లెక్కల్లో మా అందరినీ నిలవబెట్టుకొనమని, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.